హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకైతే గ్రూప్ 2 2015-16 తీర్పు పైన చాలామందికి చాలా రకాల అపోహలు, చాలా రకాల డౌట్లు. సింగిల్ బెంచ్ కోర్టు తీర్పిస్తుంది, వాళ్ళు డివిజన్ బెంచ్కి పోతారు. డివిజన్ బెంచ్కి పోయిన తర్వాత డివిజన్ బెంచ్ ఖచ్చితంగా 6 సంవత్సరాలు సర్వీస్ చేసిన ఆ ట్యాంపరింగ్కు పాల్పడిన, వైట్నర్ పాల్పడిన వ్యక్తులకే వాళ్ళకు అనుకూలంగా తీర్పిస్తుంది డివిజన్ బెంచ్. ఇవన్నీ ఎన్ని కేసులు చూస్తలేము మనం, ఇవన్నీ చూసినాయే, ఇలాంటివన్నీ సమాజంలో జరుగుతున్నాయే, ఇదంతా ఎక్కడ కేసు నిలవదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే వాళ్ళ మాటలపైన ఒక చిన్న క్లారిటీ ఇవ్వడానికి వీడియో రూపకంగా మీ ముందుకు వచ్చిన. ఈ వీడియోలో ఇంకొకటి నేను టెట్ గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నా. టెట్ గురించి కూడా మాట్లాడతా. ఒక 2 విషయాలు ఈ వీడియో ద్వారా నా యొక్క అభిప్రాయాన్ని మీతో పంచుకుంటున్నా మిత్రులారా. మెయిన్గా 2015-16 గ్రూప్ 2ను మనకు హైకోర్టు సింగిల్ బెంచ్ అయితే ఆ యొక్క నియామకాలను, ఆ యొక్క సెలక్షన్ లిస్ట్ని రద్దు చేసింది. ఆ సెలక్షన్ లిస్టును రద్దు చేయడం గల ప్రధాన కారణం మీ అందరికీ తెలిసిందే. ఆ సెలక్షన్ లిస్టులో ఒక 340 నుంచి 350 మంది వరకు వైట్నర్ వాడినారు. వైట్నర్ వాడడం అనేది రాజ్యాంగానికి విరుద్ధమైన పని. అంటే ఒక నియామకమైన సంస్థలు ఎగ్జామ్స్ పెడుతున్నప్పుడు, అంటే రిక్రూట్మెంట్ ఏజెన్సీలో అభ్యర్థులకు ఒక క్వాలిటీ ఎగ్జామ్ పెడుతున్నప్పుడు క్వాలిటీతో కూడుకున్న ఆఫీసర్స్ బయటికి రావాలి. నాణ్యత గల మానవ వనరులు బయటికి రావాలంటే ఒక క్వాలిటీ టెస్ట్ ఉండాలి. ఆ క్వాలిటీ టెస్ట్ అనేది కూడా జెన్యూన్గా జరగాలి అనే సదుద్దేశంతోనే ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఎగ్జామ్ పెడతాయి. అలాంటి ఎగ్జామ్స్లో చాలామంది వైట్నర్ వాడినారు. వైట్నర్ వాడిన కారణంగా ఈరోజు వాళ్ళు కోర్టులు మెట్లు ఎక్కడం జరుగుతుంది. కాబట్టి ఆ కోర్టులు మెట్లు ఎక్కే వాళ్ళు, అదేవిధంగా ఇప్పుడు కోర్టులు మెట్లు ఎక్కి డివిజన్ బెంచ్ వాళ్ళ తరపున టీజీపీఎస్సీ పోయే లాయర్లు ఏమని అంటున్నారంటే, ఈ వైట్నర్ వాడిన వాళ్ళది తప్పు కాదట, ఆ వైట్నర్ వాడించిన వాళ్ళది తప్పు అంట. అంటే ఆ వైట్నర్ ఇట్లా వాడండిరా, ఇట్లా మీ యొక్క తప్పులు, వ్యక్తిగత బయోడేటా తప్పు ఉంటే అక్కడ మీరు వైట్నర్ వాడండిరా, మీ ఆన్సర్స్ ఏమైనా తప్పు ఉంటే ఆ తప్పున్న ఆన్సర్స్ మలుపుకొని రైట్ ఉన్న ఆన్సర్స్ పెట్టండిరా అని వాళ్ళను తప్పు రాంగ్ గైడెన్స్ చేసిన వ్యక్తులదంట తప్పంట. మరి ఆ వ్యక్తులు ఎవరని చెప్పేసి మనం తెలుసుకున్న ప్రయత్నం జరిగినప్పుడు ఒక సిల్లీ క్వశ్చన్కు సిల్లీ ఆన్సర్ ఇచ్చినట్టుగా ఉంది. అది ఎవరంటే ఇన్సులేషన్ చేసిన ఇన్సులేషన్ టీచర్స్ అంట. ఇన్సులేషన్ చేసిన ఇన్సులేషన్ టీచర్స్ ఆ విధంగా తప్పు చేయడం గల ప్రధాన కారణం ఏమై ఉంటుంది అని చెప్పి నేను థింక్ చేసినప్పుడు ఆడ జరిగిన విషయం ఏంటంటే, ఆ ఇన్సులేషన్ చేసిన టీచర్స్ అందరూ కూడా వాళ్ళు క్వాలిఫైడ్ టీచర్స్ కాదంట. ఎందుకంటే అప్పుడు 10 లక్షల మంది ఎగ్జామ్ రాసినప్పుడు 10 లక్షల సెంటర్లు వెంకలాడాలంటే కొన్ని అర్బన్ ఏరియాలలో, కొన్ని రూరల్ ఏరియాలలో, గ్రామాలలో, స్కూళ్ళలో కూడా వీళ్ళు ఇన్సులేషన్ కోసం సెంటర్స్ వేసారట. ఆ ఇన్సులేషన్స్ కోసము అంగన్వాడీ టీచర్స్ని పట్టుకొచ్చాట. వాళ్ళకు ఇన్సులేషన్ చేయడానికి ఇన్సులేటర్స్గా వాడిరాట. అంగన్వాడీ టీచర్స్ అంతా 7th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకు నామినల్ రోల్స్ గురించి తెలియదు, ఓఎంఆర్ షీట్స్ గురించి తెలియదు. ఆ కారణంగా ఇక్కడ వీళ్ళకు ఇబ్బంది కలిగినది. సో ఇదంతా ఈ అభ్యర్థుల తప్పు కాదండి, ఇది కేవలము ఇన్సులేషన్ తప్పు అని చెప్పేసి చెప్పుకునే ప్రయత్నం చేసిందంట టీజీపీఎస్సీ యొక్క లీగల్ అడ్వైజర్స్, లాయర్స్. ఇది తప్పు కదా? తప్పే, ఎవరిదైనా తప్పే. తప్పు చేపించడానికి ఇంకెక్కువగా శిక్ష వేయాలి. ఇప్పుడు నేరాన్ని ప్రేరేపించడానికి ఎక్కువ శిక్ష పడుతుంది, కానీ నేరం చేసిన పడుతుందా అండి? ఉసిగొలిపిన వాడికి ఎక్కువ శిక్ష పడుతుంది. ఇక్కడ మనకు మన యొక్క భారత న్యాయ వ్యవస్థలో ఏమున్నది? మనకు ఒక నిర్దోషి అనేటోనికి ఏ విధంగా వెసులుబాటు ఉంటుందో ఆ వెసులుబాటు పట్టుకొని వాడు బయటపడాలనే ప్రయత్నము దోషులు చేస్తారు. నిర్దోషి ఎట్లుంటాడంటే, నేను ఖచ్చితంగా న్యాయం గెలవాలి అని చెప్పేసి వాడు అనుకుంటాడు. ఇప్పుడు ఒక దోషికి శిక్ష అనేది పడకుండా పర్లేదటగా నిర్దోషి అనేటువంటి కాపాడే ప్రయత్నం చేయాలట. మరి ఇక్కడ అదే జరుగుతుందా? మీరు ఒకసారి అర్థం చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, గ్రూప్ 2 2015-16 సెలక్షన్ లిస్ట్లో చాలా తప్పులు, అవంతరాలు జరిగినాయి. అక్కడ అంటే ఏ విధంగా ఉన్నదంటే, ఒక మాల్ ప్రాక్టీసింగ్ చేసిన వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చినారు. అంటే మనకు 10th క్లాస్లో కదా నకలు చిట్టీలు పెట్టి రాస్తారు కదా, అట్లనే ఇక్కడ కూడా నకలు చిట్టీలు పెట్టి రాసినంత పని అయిందన్నమాట. నకలు చిట్టీలు పెట్టి రాసినోనికి, దొంగచాటిన దొడ్డిదారిన ఉద్యోగాలు సాధించడానికి, సర్వీస్లో ఉండి ప్రజాసేవ చేస్తూ ఒక అత్యున్నతమైన మండల స్థాయి, డిస్ట్రిక్ట్ స్థాయి, క్యాడర్లో, జోనల్, మల్టీ జోనల్ స్థాయిలో వాడు ఒక ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారంటే ఇంత చండాలమైన, దరిద్రమైన పైన అంటే దీనికంటే వేరే ఖరాబైన ముచ్చటనే లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు న్యాయ వ్యవస్థను ఫ్రాడ్ చేసినారు. ఎవరు? ఈ వైట్నర్ వాడిన వాళ్ళు. అదేవిధంగా వాళ్ళు టీజీపీఎస్సీ ఆ యొక్క రాజ్యాంగబద్ధమైన సంస్థను ఫ్రాడ్ చేసినారు. అంతకంటే ఎక్కువ టీజీపీఎస్సీ చైర్మన్ గానికి ఎక్కువ శిక్ష వేయాలి. అప్పుడు గంట చక్రపాణి గాడు. ఎందుకంటే నేరాన్ని ప్రోత్సహించిన వాడికి ఎక్కువ శిక్ష ఉంటుందని మనం ఇంతకుముందే మాట్లాడినా. నేరాన్ని ప్రోత్సహించిన వాడు ఎవరు? టీజీపీఎస్సీ చైర్మన్. ఎవరు? గంట చక్రపాణి, మాజీ చైర్మన్ ఆయన. అంటే ఇక్కడ వాళ్ళు
కోర్టు ఏం చెప్పింది, సెలక్షన్ లిస్టు మొత్తం క్యాన్సిల్ చేయండి రా, అలా మొత్తం వైట్నర్ వాడిన వాళ్ళని పక్కన పెట్టండి, వైట్నర్ వాడిన వాళ్ళు ఎవరైతే క్వాలిఫై అయ్యి మెరిట్లోకి వచ్చినారో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసినారు. అక్కడ వాళ్ళు ఏం చేసారు, టీజీపీఎస్సీ కూడా మేము టెక్నికల్ టీము కమిషన్ వేస్తాం, ఒక టెక్నికల్ కమిషన్, వాళ్ళు ఏది నిర్ధారిస్తే అది మేము దాన్ని తూచి తప్పకుండా మేము అమలు చేస్తామని చెప్పేసి అన్నారు. వాళ్ళు ఏం చెప్పారు, ఆ టెక్నికల్ టీం ఏం చెప్పింది, వైట్నర్ వాడిన వాళ్ళని తీసి పక్కన పెట్టేయండి, వైట్నర్ వాడిన వాళ్ళు ఫేర్గా రాసిన వాళ్ళు ఫేర్గా ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వమన్నది. ఇక్కడ వీడేం చేసిండు గంట చక్రపాణిగాడు అంటే ఆ వైట్నర్ వాడిన వాళ్ళకే ఆ సెలక్షన్ లిస్ట్లో ఉద్యోగాలు ఇచ్చిండు, పెద్ద తప్పు చేసిండు. సో దాని కారణంగా ఈరోజు గందరగోళం జరుగుతుంది. అంటే ఒక 5 నుంచి 7 సంవత్సరాలు ఉద్యోగం చేసినోనికి ఎంత పెయిన్ ఉంటుందో 10 సంవత్సరాల కాంచెల్లి 2015-16 ఎగ్జామ్ జరిగినప్పటికెళ్ళి ఇప్పుడు స్టిల్ నా 2025 వరకు కోర్టుల మెట్లెక్కి న్యాయం ఎక్కడ జరుగుతుంది, మాకు న్యాయం ఎక్కడ జరుగుతుందని వాళ్ళు కాలుకు బల్బం పట్టుకొని తిరుగుతాను. చూసినావా, వైట్నర్ వాడకుండా సెలక్షన్లో మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కోర్టుల మెట్లెక్కి న్యాయ వ్యవస్థలో న్యాయం కోసం తిరుగుతున్న వాళ్ళకైతే నేను నా ఛానల్ తరపున నిజంగా హ్యాట్సాప్ చేస్తున్నా. ఎందుకంటే వాళ్ళు పాపం 10 సంవత్సరాలుగా నిర్విరామంగా వాళ్ళు న్యాయం కోసం పోరాడుతుంటే దొంగచాటు నచ్చి ఉద్యోగాలు సాధించి పందికొక్కుల్లాగా బలిసి అవినీతికి పాల్పడి దొంగచాట ఉద్యోగాలు సాధించినోడేమో నీట్గా ఇప్పుడు 6-7 సంవత్సరాల నుంచి ప్రభుత్వం అందిస్తున్న అన్ని ఆల్ బెనిఫిట్స్, శాలరీతో పాటు ఆల్ బెనిఫిట్స్ పొందుతూ సిగ్గు లేకుండా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు మీరు తక్షణమే రిజైనింగ్ చేయండి రా, మీరు తక్షణమే నీకు రిజైనింగ్ చేయండి. మీ ఉద్యోగాలకు రిజైనింగ్ చేసి మీరు మళ్ళీ ఏదైనా గవర్నమెంట్ నోటిఫికేషన్ పడితే రాసుకోవడానికి కూడా మీకు ఎలాంటి వెసులుబాటు ఉండదు. ఎందుకంటే మన టీజీపీఎస్సీ రూల్స్లో ఏమున్నది, మాల్ ప్రాక్టీస్కు పాల్పడ్డా అంటే చూసి రాయడం, చిట్టీలు పెట్టడం, కొంగున ఖర్చులో ఆన్సర్స్ రాసుకొచ్చుకోవడం, చేతి పైన ఆన్సర్స్ రాసుకొచ్చుకోవడం, బెంచ్ల పైన ఆన్సర్స్ రావడం, ఇలాంటి మాల్ ప్రాక్టీస్కి పాల్పడితే లైఫ్ టైం టీజీపీఎస్సీ వాడిని డిబార్ చేస్తుంది. లైఫ్ టైం టీజీపీఎస్సీ డిబార్ చేస్తుంది. కాబట్టి ఎవడైతే ఇప్పుడు ఈ యొక్క వైట్నర్ వాడి ఈ యొక్క గ్రూప్ 2 2015-16లో ఉద్యోగాలు పొందినారో వాళ్ళకి లైఫ్ టైం టీజీపీఎస్సీకి సంబంధించిన ఉద్యోగాలు రాయడానికి కూడా వాళ్ళని అనర్హులు చేయండి. అర్హులుగా ఉండరు వాళ్ళు, అనర్హులుగా చేయండి వాళ్ళని, దయచేసి చెప్తున్నాను నేను. ఎందుకంటే మన లెవెల్స్ స్టాండర్డ్ లెవెల్స్లో ఉండాలి. ఇలా ఈ విధంగా లొసుగులు, చట్టంలో ఉన్న లొసుగులు, వ్యవస్థలో ఉన్న లొసుగులు పట్టుకొని ఉద్యోగాలు సాధిస్తే ఏం లాభం? చాలామంది నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే చాలామంది ఉద్యోగాల కోసం ఆరాటపడి చదివి నిద్రలేక నిగారం లేక ఎంతో అప్పులు తెచ్చి అశోక్ నగర్ కోచింగ్ సెంటర్లో, దిల్సుఖ్ నగర్లో, అమీర్పేటలో పాపం కష్టపడి చదివినోడికేమో ఉద్యోగం రాదు. ఈ దొంగచాటున దొడ్డి మార్గాలు ఎన్నుకొని షార్ట్ కట్ వేళ వెళ్ళి ఉద్యోగాలు సాధించాలనుకున్నందుకు ఉద్యోగాలు వస్తాయి. ఇది మన టీజీపీఎస్సీ తీరు. నేను మళ్ళీ చెప్తున్నా, తప్పు ఎవరిదైనా తప్పే. అది టీజీపీఎస్సీ తప్పైనా తప్పే, ఇన్సులేషన్స్ చేసిన వాళ్ళకి తప్పైనా తప్పే. అంతకంటే ఎక్కువ టీజీపీఎస్సీ సంస్థకి మరి చైర్మన్గా ఉన్న గంట చక్రపాణి కానీ కూడా తప్పే. నేరం ఉసిగొలిపిన వానికి ఎక్కువ శిక్ష ఉంటుంది. కాబట్టి తక్షణమే టీజీపీఎస్సీ చైర్మన్ పైన కొన్ని కేసులు నమోదు చేయండి, మాజీ చైర్మన్ పైన. ఆయన కేసులు నమోదు చేసి వాడిని విచారించాలి. నువ్వు ఎట్లిచ్చినావు, ఉద్యోగాలు అమ్మినావా, అమ్మితే ఎవరికి ఎన్ని లక్షలకు అమ్మినావు, ఎన్ని కోట్లకు అమ్మినావు, ఎంతమందికి అమ్మినావు, మరి నీకు అది సెలక్షన్ లిస్ట్లో వైట్నర్ వాడిన వాళ్ళని తీసుకోవద్దని తెలిసినా కూడా అదే నువ్వు జీవో పట్టుకొస్తావు కదా. ఈ 2015-16 గ్రూప్ 2 ఎగ్జామ్ జీవోకు అదే నోటిఫికేషన్ జీవో పట్టుకొచ్చినప్పుడు వాళ్ళ రాస్తావు కదా, వైట్నర్ వాడద్దు, వాడిన వారిని ఓఎంఆర్ షీట్లు మేము తీసుకోము, వాళ్ళు క్వాలిఫై గారు, ఆ ఓఎంఆర్ షీట్లు రిజెక్ట్ అవుతాయి, మీకు కౌంట్ చేయమని నీకు తెలుసు కదా. తెలిసినా కూడా నువ్వు తప్పుని ఎట్లా ప్రోత్సహిస్తావు, తప్పుని ప్రోత్సహించి మళ్ళీ నువ్వు రాజ్యాంగ ఉల్లంఘనలకు ఎట్లా పాల్పడతావు అని గంట చక్ర వాని మీద చీటింగ్ కేసు పెట్టాలి. పెట్టి వాడిని తక్షణమే అది ఉన్నది కదా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ కూడా తొలగించాలి. అలాంటి గొప్ప గొప్ప విద్యాపీఠాల మీద ఇలాంటి దుర్మార్గులను తీసుకుపోయి కూర్చోబెడితే ఇలాంటి దుర్మార్గపూరితమైన పనులే జరుగుతాయి. దుర్మార్గులను ప్రోత్సహించడం అనేది కూడా చాలా పెద్ద తప్పు. దుర్మార్గులను ప్రోత్సహించదు. వ్యవస్థను నాశనం చేస్తున్న దుర్మార్గులను ప్రోత్సహిస్తే వ్యవస్థ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. వ్యవస్థలో ఉన్న నీతివంతులకు కూడా ఆ దుర్మార్గుల యొక్క నీడబడి అందరూ కూడా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నేను మళ్ళీ చెప్తాను, 2025లో ఏదైతే సింగిల్ బెంచ్ 2015-16 గ్రూప్ 2 సంబంధించిన సెలక్షన్ లిస్టు రద్దు చేసిందో దాని కట్టుబడి ఉండండి టీజీపీఎస్సీ. మీరు డివిజన్ బెంచ్కి పోతాం, డివిజన్ బెంచ్లు వేసి ఈ యొక్క వైట్నర్ వాడిన వాళ్ళ ఉద్యోగులను కాపాడతామని అంటే ఇక మీ అంత దుర్మార్గులే లేరు. ఇక మిమ్మల్ని ప్రజాకోర్టు కదా, ఆ దేవుడు కూడా క్షమించాడు. మళ్ళీ చెప్తాను, ఎందుకంటే వీళ్ళు ఒకవేళ డివిజన్ బెంచ్ కూడా ఈ యొక్క వైట్నర్ వాడిన వాళ్ళని తీసేయండి, సెలక్షన్ లిస్టు రద్దు చేసి మళ్ళీ మీరు పేపర్ కౌన్సిల్ చేసి ఎవరైతే మెరిట్లో ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వనని డివిజన్ బెంచ్ చెప్పినా ఈ దుర్మార్గులు మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయే ప్రయత్నం చేస్తానట. సుప్రీంకోర్టుకు పోయినా సుప్రీంకోర్టు కూడా భారతదేశంలో ఉన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ల తీర్పులల్లో, యూపీపీఎస్సీ తీర్పులల్లో చాలా చక్కగా చాలా గొప్పగా కూడా చెప్పింది. మాల్ ప్రాక్టీస్ పాల్పడ్డ వాడిని ఎవరిని ఉపేక్షించేది లేదు, వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వద్దు అని చెప్పేసి. ఒక అమ్మాయి సివిల్స్ రాసింది, కలెక్టర్ ట్రైనింగ్లో ఉన్నది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఒక పని చేసింది, ఆమె కేడార్కర్ ఆమె పేరు. ఆమెను
యూపీపీఎస్సీ ఆమె మొత్తమే ఆమె వ్యవస్థ మొత్తం దొరకబట్టేసి ఆమె చేసిన తప్పులని దొరకబట్టేసి ఆమె తీసేయాలి ఉద్యోగాలకు వెళ్ళి ఖచ్చితంగా ఆమె తీసేసింది. అలాంటివి కూడా ఇక్కడ జరుగుతాయి. సర్వీస్లో ఉన్న నువ్వు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ప్రభుత్వానికి సేవ చేసినా నువ్వు దొంగచాటున దొంగ బుద్ధితో నువ్వు ఉద్యోగాలు సాధించి ఎంతో గొప్ప ఆఫీసరు అని అనిపించుకున్నా కూడా నడవని ముచ్చట. నువ్వు ఖచ్చితంగా బయటికి వెళ్ళాల్సిందే.